అమెరికాకు ఆర్థిక మాంద్యం అనే ముచ్చటే లేదన్నాడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాను మళ్లీ సంపన్న దేశంగా ప్రపంచ పటంపై నిలబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నామన్నారు ట్రంప్. కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీద మరోసారి మండిపడ్డారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా తాను ఉన్నంత కాలం దేశ ఆర్థిక వ్యవస్థ పదిలంగా ఉంటుందన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా త్వరలో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటుందన్న వార్తలు ఇటీవల వచ్చాయి. ఈ వార్తలను డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అమెరికాకు ఆర్థిక మాంద్యం అనేది మతిలేని వారి మాట అని అన్నారు ట్రంప్. ఇటీవల కాలంలో అనేక దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్, చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలున్నాయి. ఈ ప్రతీకార సుంకాల ఫలితంగా అమెరికా ఖజానాకు ఎంతో ఆదాయం వస్తుందన్నారు. ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు ఆయన. ఇంతకాలం అమెరికాపై ఇతర దేశాలు సుంకాలు విధించాయన్నారు. ఇప్పుడు అమెరికాకు అవకాశం వచ్చిందన్నారు. చట్ట ప్రకారంగానే ఇతర దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నామని వివరణ ఇచ్చారు ట్రంప్. ఏప్రిల్ 2 నుండి మరికొన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామన్నారు. అమెరికాను మళ్లీ సంపన్న దేశంగా ప్రపంచ పటంపై నిలబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నామన్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో అవసరం లేని ఉద్యోగులను ఇళ్లకు పంపే కార్యక్రమాన్ని ఆయన ప్రస్తావించారు. డోజ్ సంస్థ అధినేతగా ఎలన్ మస్క్ ఈ విషయంలో తీవ్ర కృషి చేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీద మరోసారి మండిపడ్డారు డొనాల్డ్ ట్రంప్. జెలెన్స్కీ అసలు ఏమాత్రం కృతజ్ఞత లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. పసిపిల్లలు పెద్దవాళ్ల దగ్గర నుండి చాక్లెట్లు తీసుకున్నంత సులభంగా బైడెన్ హయాంలో అమెరికా సొమ్మును తీసుకున్నారని ఘాటు విమర్శలు చేశారు. రష్యా పట్ల తాను కఠినంగా వ్యవహరిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. జెలెన్స్కీ వాస్తవాలు ఆలోచించడం లేదన్నారు. రష్యాతో యుద్ధానికి జెలెన్స్కీ ఆసక్తి చూపుతున్నారని ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో వైట్ హౌస్లో ఇటీవల ట్రంప్ జెలెన్స్కీ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఉక్రెయిన్కు అన్ని రకాల సాయాన్ని అమెరికా నిలిపివేసింది. దీంతో ఉక్రెయిన్పై రష్యా దాడులు ముమ్మరం చేసింది.